ఇంటికి ఇంకా కాలు జారంటే వెళ్తాలే అలా ఏం లేదంటే నలుగురు రావాలి మోసపోయింది. ఇది గానుగరోలు ప్రదేశం. ఇది మొత్తం గానుగరోలు ప్రదేశం. అంతా గానుగరోలు ప్రదేశం. దాని కింద నీళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ జనాలు, అప్పటి జనాలు ఎట్లా అడవిలో ఉంటుండ్రు ఏంది అవన్నీ ఆలోచిస్తేనే భయం వేస్తుంది. ఎంత భయంకరమైన అడవి ప్రాంతం ఇది. ఒకవేళ ఒక మనిషి తప్పిపోయినంటే ఆయనకు తోవ దొరకాలంటే చాలా కష్టం. ఈ అడవిలో ఎక్కడ వెళ్తున్నాడో ఏమో తెలియదు. ఒక ఫోన్ సిగ్నల్ కూడా రాదు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక నెట్వర్క్ అనేది ఉండదు, ఏముండదు. ఒక మనిషి సౌండ్ ఉండదు, ఏముండదు. అట్లనే జంతువులు ఉంటాయి. జంతువుల వాయిస్ వస్తుంది. ఆయనతో దాన్ని చూసి బూలు పడతాడు వాడికి. ఏమంటావు? ఇక్కడ తెలిసినోడు అయితేనే ఉండాలి ఒక రాత్రి. ఇక్కడ ఒకవేళ లేకపోనంటే వాడు స్విచ్ ఆఫ్. అప్పుడు ఆ జమానాలో ఉండే జనాలు ఆ విధంగా పేరు పెట్టుకొని జీవించారు ఇక్కడ ఏరియాలో. గానుగరోలు అని పేరు పెట్ట ఇలా ప్రదేశంలో ఉండడానికి. అంటే మనలాగా ఇండ్లు కట్టుకొని ఆడింత జాగా ఉండదు. వాళ్ళ ఒక్క కుటుంబం కానీ 10 మంది కానీ 20 మంది కానీ ఒకటే ఒక గుడిసెలో ఉంటుండ్రు. వాళ్ళకే ట్రైబల్స్ అంటారు. ఇప్పుడు అన్నదమ్ములు ఒకరు నా ఇల్లు తమ్ముని ఇల్లు ఇట్లా అలాగలాగా ఉంటాయి మన ఊర్లల్లో. ఇట్లా అట్లా ఉండదు వాళ్ళకు. నువ్వు ఆగం చేస్తావు నాకు అడవిలో. ఎక్కడెక్కడ పోతున్నావు? ఏం కథ ఈ అడవిలా? దొరికిందా? పెద్దవనా చిన్నవనా? అదో అవు ఏమంటారు దానికి? ఇక్కడేమి ఇల్లు ఉండేనా? ఏమంటారు దానికి? కల్లాపురం. జొన్నలు గిన్నెలు అవన్నీ ఏమనేసి అబ్బాయి లాక్కునేప్పుడు ఏం చిక్కకుండా ఇక్కడ రాగి సౌదలు అన్ని ఆల్ మిక్స్. కానీ బియ్యం ఒకటి ఏం చిక్కకుండే అంశాలు అన్ని దంచి ఇళ్ళకెళ్ళి తీస్తున్నారు అనమాట. ఇళ్ళ కిందికి వస్తుంది ఇలా వేస్తే. గానుగరోలు అంటారు. మనం ఉన్నాం ప్రస్తుతానికి మన షాదీపురం గ్రామంలో అడవి ప్రాంతంలో. ఇది గానుగరోలు ఏరియా ప్రదేశము. ఇది అడవి ప్రాంతం మొత్తము. మరి అప్పటి రోజులల్లో జనాలు అడవి ప్రాంతంలో ఉండేవారు. వాళ్ళకు అవసరమైన వస్తువు అంటే ప్రత్యేకమైన వస్తువు ఇది. వాళ్ళ జీవనంలో డైలీ ఉపయోగించే పని ఇది. జొన్నలు కావచ్చు, రాగులు కావచ్చు, మళ్ళీ ఇంకేదైనా కానీ ఇంట్లో వేసుకొని వాళ్ళు దంచుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఈయన ఉంటుండే అన్ని అందరు ఈయన దంచుకొని
దాని ఈడికెళ్ళి వచ్చే పిండిని తీసుకొని వాళ్ళు అంబలి ఏ విధంగా చేసుకొని తాగి జీవనం గడుపుతుండ్రు అడవి ప్రాంతంలో. ఈ ప్రదేశాన్ని గాన్గ్రోల్ ప్రదేశం అంటారు. అంతా అప్పట్లో ట్రైబల్స్ ఉండేవారు ఇక్కడ ఈ అడవి ప్రాంతంలో. మన ప్రాంతంలో ట్రైబల్స్ ఉండేవాళ్ళు ఫ్రెండ్స్. మరి వారు వాళ్ళ జీవన ఉపాయం ఇది, వాళ్ళు తినే బ్రతుకు. మరి ఇక్కడ ఇది అడవి ప్రాంతంలో అక్కడిక్కడ పొలాల విధంగా ఇట్లా పండించుకుంటా మరి వాళ్ళు ఇలా చేసుకొని తినేవారు అన్నమాట. ఇది వాళ్ళ ట్రైబల్స్కు ప్రత్యేకమైన ఒక వస్తువు అంటే ఇదే. వంట చేసుకునే విధానం అంటే ఇదే. ఇలా జొన్నలు కానీ నిత్య వస్తువులన్నీ వేసుకునే వల్ల వాళ్ళు దంచుకునే దానికి పిండి విధంగా చేసుకొని ఈ ఓళ్ళకి వచ్చేది. ఇక్కడ ఏదైనా ఒక బట్ట గిట్ట పెట్టి దంచుతుంటారు అన్నమాట. దంచేసిన తర్వాత ఇక లాస్ట్కి మొత్తం అంతా పిండి అయిన తర్వాత ఇందులోకి తీసి వాళ్ళ ఒక వస్తువులు ఒక పాత్రలోకి వేసుకొని వాళ్ళు అంబలి కాసుకొని తిని ఇక్కడ ఇట్లా మొత్తము ఇండ్లే రాళ్ళు ఇండ్లు ఇవన్నీ రాళ్ళు అప్పటి కాలంలో వాళ్ళు ఉపయోగించిన ఇండ్లు ఇవన్నీ రాళ్ళు వాళ్ళు అప్పటి కాలంలో ఉపయోగించిన ఇండ్లు. ఇప్పుడు మాత్రం అన్నీ ఇదైపోయింది. ఈ టైప్ ఒక చిన్న గుడిసె మాదిరిగా ఇట్లా కట్టుకొని వాళ్ళు నివసించేవారు ఇక్కడ. రౌండ్ అప్ ఇది గుడిసె ఇల్లు టైప్. ఇది గోడ విధంగా కట్టుకొని ఇట్లా చెట్లు కొమ్మలు వేసి పదిలాగా వేసుకొని నివసించేవారు ఈ అడవి ప్రాంతంలో. ఈ ప్రదేశాన్ని గాన్గ్రోల్ ప్రదేశం అంటారు. ఇది చూస్తున్నారా ఇంకా ఏరియా మస్తు ఇంత ఆనందం మాకు. ఇది మా ప్రదేశంలో మా అడవి ప్రాంతంలో ఇది అంతా చూడడానికి ఉన్న అవకాశం ఎంతో గొప్పది తెలుసా. ఇవన్నీ మేము చూస్తున్నామంటే మాకు ఉన్నాయంటే ఎంతో ఆనందంగా ఉంటుంది ఈ ప్రదేశము. మరి అలాగే అడవి ప్రాంతము ఇక్కడ దాదాపుగా మరి ఇక్కడ చుట్టుపక్కల తాండాలు ఉంటాయి. ఇంకా తాండాలు ఉంటాయి. దానికి ఊరుకు మరి గ్రామానికి తాండకు మళ్ళీ లేదంటే 20-30 కిలోమీటర్ దూరంగా ప్రాంతంలో బతుకుతున్నారు జనాలు. వాళ్ళ జీవనోపాధి ఏమో ఆయన పక్కల చేనుల పొలాల పండించుకొని మరి సాయంత్రం ఐటళ్ళకి ఇంటికి వచ్చి వండుకొని తినే విధానం ఇది. ఈ అడవి ప్రత్యేకమైన వస్తువులు ఆయుర్వేదిక వస్తువులు కూడా ఉంటాయి. మరి అలాగే జంతువులు ఉన్నాయి. అప్పట్లో మేము విన్నాము పులులు కూడా ఉన్నాయని విన్నాం. కానీ మాకు ఇప్పటి వరకు అయితే అడవిలో తిరుగుతూ ఉంటాం కానీ మాకు ఎక్కడ ఒక పులి కనిపించలే, ఏం లేవు. ఇక నక్కలు మళ్ళా జింకలు అవన్నీ ఉంటాయి అన్నమాట. నెమిలి మన రాక్షపక్షి నెమిలి అవి ఉంటాయి. పెద్ద అడవి ఇది. ఎట్లా అంటే చాలా పెద్ద అడవి ఇది. మామూలుగా మనం ఇలా ఒక్కొక్కసారి వచ్చినామంటే తప్పిపోతాం. మనకు దారి తెలియదు అసలు. దారి ఎక్కడ వస్తున్నాం మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలియదు. ఒక్కొక్క ఆ టైప్ కూడా జరుగుతూ ఉంటుంది. మనము మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అప్పుడు మేకలు గీకలు మేపనికి వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక చెట్టుకు ఇట్లా ఏదైనా ఒకటి పంట ఎరగొట్టేసి, ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా అది పచ్చిది ఉంది మనం ఎరగొట్టద్దు. ఇప్పుడు చెట్టు అది పచ్చిది అనుకో, అట్లా దానికి ఏం చేస్తుంటారు పోయేటప్పుడు ఇట్లా కొమ్మని ఎరగొట్టి ఇట్లా వేలాడేస్తుంటారు. దాన్ని లేకుండా అక్కడ పడేస్తుంటారు. ఎందుకు? మనం ఈ రూట్లో వచ్చినామని, ఈ రూట్లోకి వెళ్ళి మనం ఇట్లా వెళ్తున్నామని వాళ్ళకు ఒక దిశ తెలుసుకోవడానికి ఒక దారి, అలాగే వాళ్ళొక గుర్తింపు. మళ్ళీ వాళ్ళు సాయంత్రం మేకలన్నీ మేపుకొని మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే వాళ్ళు ఇదని చూసి ఇదే రోడ్ పొంటి మళ్ళీ ఇదే తోవ పొంటి వాళ్ళు రిటర్న్ ఇంటికి వెళ్ళి వస్తుంది. ఇది ముఖ్యమైన ప్రాముఖ్యమైన మా ట్రావెల్స్ మా ప్రాంతంలో ఉన్న జనాలు చేసే పనులు అన్నమాట. ఒక ఇల్లు దాదాపుగా ఒక 2-3 ఇండ్ల సంబంధించిన జాగాలు ఉన్నాయన్నమాట గోడలు ఇప్పుడు ప్రస్తుతానికి. రౌండ్ ఆఫ్ అవుతుంది. ఇది మొత్తనే చుట్టుకుంటుంది. కుక్కలా రేస్ కుక్కలు రాయ్.